హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చూసి ఇవ్వనందరూ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా చాలా మంచి వీడియో అండి. ఏంటంటే సేమియా ఉప్మాకే చాలా స్పెషల్గానండి. క్యారెట్ అండ్ టమాటా, పచ్చిమిర్చి అండి. సో మనం అవి ఏమీ వేసుకోరు చాలామంది, కానీ ఇలా వేసుకోవడం వల్ల కూడా చాలా బాగుంటుంది. మనం కొత్త రకంగా ట్రై చేద్దామండి. సో మూకిడి పెట్టాను చూసారు కదా, నాన్ స్టిక్ది. అది మనము పొడిగా ఉన్నదండి, ఎందుకంటే చెమ్మగా ఉన్నదైతే మనం ఆయిల్ వేయగానే పేలుతుంది. అందు గురించి మనం ఎప్పుడు చూసారు కదా. ఇప్పుడు ఆయిల్ వేసాను నేను. ఇప్పుడు 2 స్పూన్స్ ఆయిల్ వేసానండి. మనము చూస్తున్నారు కదా, క్యారెట్ అండి, టమాటా తర్వాత వేసుకోవాలి. క్యారెట్ ముక్కలు అండ్ పచ్చిమిర్చి ఇప్పుడు వేసేస్తున్నాము. టమాటా అన్నది తర్వాత వేసుకోవాలి మనము యాక్చువల్గా తర్వాత, ఎందుకంటే టమాటా అన్నది గమ్మున మగ్గిపోద్ది కదా, అందుకనండి. క్యారెట్ ముక్కలు గమ్మున ఎగవు కదండి. సో అందుకనే ఆయిల్ అన్నది మనకు వీటెక్కుతుందండి. వేడెక్కాక మనము ఇప్పుడు చూస్తున్నారు కదా, అది ఆల్రెడీ మనము కడుక్కోవాలండి. మన ముక్కలు ఉన్నాయి కదా, క్యారెట్ ముక్కల్ని బాగా కడుక్కోవాలి. పచ్చిమిర్చిని కూడా మనం చాలామంది చూస్తున్నారు కదా ఇన్స్టాగ్రామ్లో. సో మనము ఇలా తెచ్చినట్టు కాకుండా మనం కడుక్కుని వండుకోవాలి, ముక్కల్లో కడుక్కోవాలండి. చూస్తున్నారు కదా, ఆయిల్లో చిన్న చిన్న ముక్కల కింద కోసేసాను. టమాటా అండ్ పచ్చిమిర్చి కూడా చూస్తున్నారు కదా, 2 పచ్చిమిర్చి వేసాను. ఇప్పుడు 1 క్యారెట్ వేసానండి. బాగా చిన్న చిన్న ముక్కలుగా ఉండాలండి అవి, మనకి చాలా బాగుంటుందండి. సో మనం వరినో ఉప్మాలో కాదండి, వరినో ఉప్మాలో వేసుకుంటాం కదా, సో అలా కాకుండా సేమియా ఉప్మాలో కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే పచ్చిమిర్చితో పాటు నేను ఆల్రెడీ చూపిస్తున్నాను కదా, పచ్చెనగపప్పు కూడా వేసేసాను అండ్ ఏడుశనగ గుళ్ళు కూడా వేసానండి. 2 స్పూన్స్ ఆయిల్ అండ్ కరివేపాకు కూడా వేసాను నేను. సో ఇప్పుడు టమాటా కూడా వేసేసానండి నేను, మీరే చూస్తున్నారు కదా. ఇవేంటంటే బాగా ఏగాలి. మనము నాన్ స్టిక్లో అయితే మనకు ఆయిల్ అన్నది తక్కువ పీల్చుకుంటుందండి. సో దాని గురించి అంటే నాన్ స్టిక్ దాంట్లో వేసే మన హెల్త్కి కూడా చాలా మంచిదండి. సో మీరే చూస్తున్నారు కదా, ఆయిల్ అన్నది తక్కువ వాడాలండి మనం. హెల్త్కి అయితే చాలా మంచిది. మన హార్ట్కి సంబంధించి అయితే ఆయిల్ అన్నది తక్కువ యూజ్ చేయాలండి. సో ప్రతి ఒక్కరు చూస్తున్నారు కదా, ఇప్పుడు ఇవి బాగా ఏగాలి మనకి. ఇవి ఏగితేనే పచ్చివాసన లాంటిది ఏమి ఉండదండి. సో మీరే చూస్తున్నారు కదా లైవ్లోని. ఇవన్నీ కూడా బాగా వేపాలండి. ఏగాక అప్పుడు మనము సాల్ట్ అన్నది వేసుకోవాలి. బాగా ఏగాకనండి మనకి చూస్తున్నారు కదా, ఒక గట్టితో నేను తిప్పుతున్నాను. ఇప్పుడు సాల్ట్ కూడా వేసానండి, 1 స్పూను. సాల్ట్ వేయడం వల్ల మనకి గమ్మునన్నది మగ్గిపోతుందండి. చూస్తున్నారు కదా, గరిటతో తిప్పుతున్నాను. ఆల్రెడీ మనకి బాగా ఎగిపోద్దండి సాల్ట్ వేయడం వల్ల. సో చూస్తున్నారు కదా మీరే. కొంచెం మందికి పసుపు ఇష్టం ఉంటే పసుపు కూడా వేసుకోవచ్చండి. సో పసుపు ఇష్టం లేని వాళ్ళు పసుపు వేసుకోకర్లేదు. కానీ మనకి వేయన్నా కూడానండి, మగవాళ్ళకంటే జెంట్స్కి మనం పెడతాం కదండి, ఆ పెట్టినప్పుడు అయితే పసుపు వేసుకోవాలంటారు. మన లేడీస్కి అయితే పసుపు వేసుకోకపోయినా పర్వాలేదు, ఎందుకంటే మనం ఆల్రెడీ కాళ్ళకి అది రాసుకుంటాం కదా పసుపు మన ఫేస్కి అదిని. సో దాని గురించానండి. నీళ్ళు కూడా వేసాను చూస్తున్నారు కదా సరిపాటుగా. ఇప్పుడు వేగిపోయిన దాంట్లో నీళ్ళు కూడా వేసేసానండి. ఆల్మోస్ట్ మనకి ఉప్మా అన్నది సేమియా ఉప్మా రెడీ అయిపోతుంది. ఇప్పుడు నీళ్ళు మరిగాక చూస్తున్నారు కదా, సేమియాలు కూడా వేసేసి గరిటతో తిప్పేయాలండి. మనకి ఏంటంటే మనము నీళ్ళన్నా ఎక్కువ అవుతే మనకి ఉప్మా అన్నది జోరైపోయి మనకి బాగోదండి. సో అందుకే వాటర్ అన్నది కూడా తక్కువ వేసుకున్నాము, ఎందుకంటే ఇది సేమియా ఉప్మా కదా. సో దాని గురించి అనండి. మీరే చూస్తున్నారు కదా, మగ్గిపోయింది. 2 నిమిషాల్లో అయితే మగ్గిపోద్ది. చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. మీరే చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఇప్పుడు గరిటతో కూడా తిప్పుకున్నాము. ఉప్మా అయితే రెడీ అయిపోయిందండి. వేడివేడిగా చాలా బాగుంటుందండి టేస్ట్. ఎలా చేసుకుని చూస్తే మీరే నమ్మలేరు. వావ్, అంత టేస్ట్గా ఉంది అనిపిస్తుంది. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కొత్త రకంగా క్యారెట్ అవి వేసుకున్నాం కదా.